డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మాచర్, ఎంపీడీ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈరోజు ఈ వీడియోలో మన సనాతన యోగ పరంపరలో ఎంతో విశిష్ట స్థానం కలిగిన సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాను. ముందుగా సూర్య నమస్కారాలు కేవలం శారీరక వ్యాయామాలు కాదు, ఇది ఒక సమగ్ర యోగ క్రియ. ఇందులో ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికతను మరియు శాస్త్రీయ విలువలను పూర్తి స్థాయిలలో వివరంగా తెలుసుకుందాం. సూర్య నమస్కారం అనే పదం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు ప్రతి ఒక్కరికి ఈ విద్య పట్ల ఒక అవగాహన ఉంది. ఇది చాలా మంచి విషయం. కానీ చాలాసార్లు ఈ అవగాహనే అర్ధసత్యంగా మారి ఎన్నో అపోహాలకు, సందేహాలకు దారితీస్తుంది. ఇది ఎలా అనగా, ఇంగ్లీష్లో ఒక మాట అంటూ ఉంటారు, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఇగ్నోరెన్స్. ఇదే తరహాలో అంటే అర్ధసత్యం అసత్యం కన్నా ప్రమాదకరం అని. ఇదే తరహాలో నేటి సమాజంలో సూర్య నమస్కారం అనే ఈ గొప్ప యోగ సాధనను కేవలం శారీరక వ్యాయామంగా చేస్తున్నారు. అలానే ఏదో కొద్దిసేపు ఉదయం పూట చేస్తే సరిపోతుందన్న భావనతో చూస్తున్నారు. దీనివల్ల ఈ విద్య యొక్క మూలతత్వాన్ని మర్చిపోతున్నారు. ఇలా జరగడానికి రెండు కారణాలు. ఒకటి, ఆధునిక యోగ కేంద్రాలు. ఇక్కడ వారి సాధకుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఈ విద్యలో మార్పులు చేర్పులు చేస్తూ ఈ విద్య యొక్క ఆధ్యాత్మిక పరమార్థాన్ని కోల్పోయేలా చేస్తున్నారు. రెండవది, సాధకులే. వారు కేవలం శారీరక ఆరోగ్యాన్ని ఆశిస్తూ ఈ సాధన మొత్తాన్ని కేవలం సాధారణ వ్యాయామంగా చేస్తున్నారు. కానీ సూర్య నమస్కారం అంటే అంతేకాదు. సూర్య నమస్కారం అనే ఈ విద్యను మన మహర్షులు సూర్యదేవునికి కల్పించిన ఒక ఉన్నత ఆధ్యాత్మిక సాధన. ఈ సాధన ద్వారా మన దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి లోపలికి పయనించమని వారు సూచించారు. ఈ సాధనను కేవలం శారీరక లాభాల కోసం పరిమితి చేయడం అనేది వర్షిస్తున్న సముద్రాన్ని చూస్తూ ఉపరితలం మీద ఉన్న అలలు మాత్రమే అని గమనించడంతో సమానం. కావున ఈ వీడియో ద్వారా ఈ మహత్తర సాధన యొక్క అంతరార్థ రహస్యాలను, నిగూఢ సత్యాలను మరియు తత్వసారాన్ని తిరిగి గుర్తు చేసేలా, అలానే మన సనాతన సాంప్రదాయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సమన్వయం పరుస్తూ వాటి ప్రయోజనాలను కూడా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో సూర్య నమస్కారాలకు సంబంధించిన వివిధ అంశాలను విశ్లేషించుకోబోతున్నాం. అవి ఏమనగా, మొదట వాటి మూలం, ఆది నుంచి చారిత్రాత్మక, సాంస్కృతిక, సాంప్రదాయక, హేతుబద్ధంగా, శాస్త్రీయ, మానసిక, శారీరక, తత్వ, ఆధ్యాత్మిక మరియు చివరగా ఆచరణాత్మకంగా. అలానే ఆహార నియమాలను కూడా. ఎందుకంటే ప్రాథమిక ప్రామాణిక యోగ గ్రంథాలైన హఠయోగ ప్రదీపిక, గేరండ సంహిత వంటి గ్రంథాలలో వాటి మొదటి అధ్యాయంలోనే ఆహార నియమాల గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి ఆహార నియమాలను కూడా మనం పరిశీలించాల్సి ఉంది. ఇక సూర్య నమస్కారాల గురించి అనేక అంశాల్లోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న బేసిక్ పాయింట్ ని స్థిరపరచుకోవాల్సి ఉంది. దాని మీద వివిధ అంశాలను చర్చించుకోవచ్చు. అది ఏమనగా, ఒక సాధారణ వ్యక్తికి సూర్య నమస్కారాల గురించి, యోగా గురించి ఎటువంటి అవగాహన లేని వ్యక్తికి సూర్య నమస్కారాలు దూరం నుంచి చూస్తే ఏదో ఒక శారీరక శ్రమలా కనిపించవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, అసలు శారీరక శ్రమ ఎందుకు, శారీరక శ్రమకు మానవ దేహానికి ఉన్న సంబంధం ఏమిటి? ఎలాగైతే మనిషి జీవనానికి గాలి, నీరు, ఆహారం, నిద్ర అవసరమో శారీరక శ్రమ కూడా అవసరం అని అసలు ఎప్పుడు గుర్తించారు? అసలు మన శరీర ధర్మానికి, వ్యాయామానికి లేదా శారీరక శ్రమకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ అవగాహనతో మొదలుపెట్టి అసలైన అంశాల్లోకి ప్రయాణిద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సాధారణంగా అనిపించే ఒక సత్యం, కానీ ఇది మన జీవితాన్నే రక్షించే గొప్ప రహస్యం. ఈ సత్యానికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు మరియు మన ప్రాచీన సాంప్రదాయాల్లోనూ ఇది దీర్ఘకాలంగా జీవించి ఉంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఒక ప్రధాన ఆందోళనగా మారింది. రోజు రోజుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ సాధారణంగా కనిపిస్తున్నాయి. వీటికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి, కదలికలు లేని కూర్చునే జీవన శైలి, మరియు రెండవది ఒత్తిడితో కూడిన జీవన విధానం.
ఇప్పుడు చాలామంది ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంత అవసరమో గుర్తిస్తున్నారు. కానీ అసలు సమస్య ఏమిటంటే ఏ వ్యాయామం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంత తరచుగా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలతో చేయాలి వంటి మొదలగు ఈ సందేహాల వల్ల చాలామంది మొదలు పెట్టలేరు, లేదా మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేస్తారు. ఆధునిక పరిశోధనలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. సమాజంలో వ్యాయామం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి అని. అందుకే మనందరికీ కావలసింది ఫిజికల్ లిటరసీ, అంటే మన శరీరం గురించి మనకు కనీస అవగాహన కావాలి. ఇది కేవలం క్రీడాకారులకో లేదా అథ్లీట్స్కో కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎందుకంటే ప్రతి మనిషికి తన శరీర రక్షణ, తన గౌరవం. కాబట్టి ఇది తెలుసుకోవడం సగటు మనిషిగా ఎంతో అవసరం. మన కండరాలు ఎలా పనిచేస్తాయో, వ్యాయామంలో స్థిరత్వం, బలం, సహనం, సమన్వయం ఎలా ప్రభావితం చేస్తాయో, పొరపాటుగా చేసే వ్యాయామాలు మనకు ఏమైనా హాని చేస్తాయా, వ్యాయామం గురించి ఉన్న అనేక అపోహాలలో అసలు నిజమెంత, ఇటువంటివి మనం తెలుసుకోవాలి. ఈ అవగాహన వల్ల మన రోజువారీ పనుల్లోనూ, అంటే ముఖ్యంగా బరువులు ఎత్తేటప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నా లేదా నిలబడ్డా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల బారి పడకుండా మరియు గాయాల నుండి మనం మనల్ని కాపాడుకోగలం. నిజం ఏమిటంటే మన శరీర నిర్మాణ క్రమం ఒక శారీరక శ్రమ కోసమే రూపుదిద్దుకుంది. చలనం అనేది విలాసం కోసం కాదు, ఇది మనకు ఆహారం, ఊపిరిలా తప్పనిసరి అవసరం. అంటే జీవశాస్త్ర నిర్మాణ ప్రకారం మనం కదలడానికి తయారవ్వబడ్డాం. అందుకు సాక్ష్యం మన శరీర అవయవాలే. అంతర్గతంగా మన శరీరం మొత్తం ఒక డైనమిక్ వ్యవస్థ, ప్రతి క్షణం కదిలే ఓ జీవ సముద్రం. మెదడు నుండి మూత్రపిండాల దాకా ప్రతి ముఖ్య అవయవాన్ని ఒక్కొక్కటిగా గమనిస్తే, గుండె, హృదయం. మన గుండె రోజుకు దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అంటే రోజు సుమారు 7,500 లీటర్ల రక్తాన్ని శరీర అవయవాలన్నింటికీ పంపిస్తుంది. శ్వాసకోశాలు. ఒక్కో ఊపిరితో రోజుకి సగటున 20,000 సార్లు మన శ్వాసకోశాలు కదులుతుంటాయి. మెదడు. మన మెదడు ప్రతి సెకనుకి 100 ట్రిలియన్ల సంకేతాలను పంపుతుంది మరియు స్వీకరిస్తుంది. మనం విశ్రాంతిలో ఉన్నప్పటికీ మన శరీరం 20% శక్తిని కేవలం మెదడుకే వినియోగిస్తుంది. ఇది నిరంతర కదలికకు ఒక ప్రత్యక్ష ఆధారం. మూత్రపిండాలు రోజుకి దాదాపు 190 లీటర్ల రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అందులో నుంచి రోజుకు సుమారు 1.5 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఈ శరీరంలోని ప్రతి ముఖ్య అవయవం నిరంతరం వాటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. ఇలా ఈ ముఖ్య అవయవాలన్నింటికీ బయట నుండి కాపాడుకోవడానికి వీటికి ఒక రక్షణ కవచం ఉంది. అదే ఇంకో వ్యవస్థ, అస్థిపంజర కండరాల వ్యవస్థ. దీన్నే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని అంటారు. ఇకపోతే ఇందులో ఉన్న 200కు పైగా ఎముకలు, 600కు పైగా ఉన్న కండరములు, 300కు పైగా ఉన్న కీళ్ళు అన్నీ కూడా ఒక కదలికల కోసమే ఏర్పాటు చేయబడింది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఎలా అయితే లోపల ఉన్న ప్రతి అవయవం ఆగకుండా పనిచేస్తూనే ఉందో, అలానే ఈ పైకి కప్పబడిన అస్థిపంజర కండరాల వ్యవస్థ కూడా మనల్ని బయటకు కదిలించేందుకే ఉంది. పై విషయాలన్నీ విశ్లేషించాక మనకు ఒకటే స్పష్టమవుతుంది. ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఒక ప్రవాహం, ఒక కదలిక, ఒక చలనం. మన శరీరంలో ఎప్పుడూ ఒక కదలిక జరుగుతూనే ఉంటుంది. కణం నుండి అవయవాల దాకా జీవితం అన్నది కదలిక ద్వారానే వ్యక్తమవుతుంది.
మన రక్తం ఎడబాటు లేని ప్రవాహంగా పరిగెడుతుంది. శ్వాస లోనికి బయటికి ఒక నిశ్చితమైన రీతిలో ప్రవహిస్తుంది. జీర్ణాంగాలు పనిచేస్తున్నాయి. గుండె రక్త సరఫరా చేస్తుంది. మెదడు విద్యుత్ తరంగాలతో స్పందిస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పటికీ శరీరంలోని అంతర్గత వ్యవస్థలు ఎన్నడూ అలసట చెందవు, విశ్రాంతి పొందవు. ఈ శారీరక నిర్మాణం మొత్తం కదలికను ఆధారంగా చేసుకొని నిర్మించబడింది. బయటకు మనం నిశ్చలంగా కూర్చున్నా పడుకున్నా లోపల జీవం ఒక్కో కణం ఓ విశ్వంలా పోషకాలు తీసుకుంటూ వ్యర్థాలను వెలికితీస్తూ శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతూనే ఉంది. కావున నిశ్చలత అనేది శాంతి కాదు, అది క్షీణత ప్రారంభం లేదా క్షీణతకు నాంది. శరీరాన్ని గౌరవించాలంటే ముందు కదలికను గౌరవించాలి. కావున మానవుని శరీరం కేవలం కదలికల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఎలాగైతే గాలి, నీరు, ఆహారం ఎంత అత్యవసరమో అలానే కదలిక కూడా అంతే అవసరం. శ్వాస తీసుకోవడం ఎంత సహజంగా జరుగుతాదో అలానే కదలికలు కూడా మనలో అంతే సహజంగా జరగాలి. చిన్న చిన్న పసిపిల్లలు వాళ్ళకు మాటలు రాకముందే వాళ్ళ అవసరాలను చెప్పేందుకు కదలికల పైన ఆధారపడతారు. దీన్ని బట్టి ఈ శరీరానికి కదలికలు ఎంత అవసరమో, ఎంత కీలకమో మనమే అర్థం చేసుకోవాలి. వీటన్నింటినీ గమనించాక మనకు మన సంస్కృతంలో ఉన్న గొప్ప పదబంధం ఒకటి స్మృతిలోకి వస్తుంది. అది ఏంటంటే అదే తత్వశాస్త్రంలోని అండపిండ బ్రహ్మాండ. అంటే శరీరంలో ఉన్నదే విశ్వంలో ఉంది, విశ్వంలో ఉన్నదే మన శరీరంలో ప్రతిఫలితమవుతుంది అని. బ్రహ్మాండంలో ఉన్నదంతా ఈ పిండంలో ఉంది, పిండంలో ఉన్నదంతా బ్రహ్మాండంలో ప్రతిబింబిస్తుంది అని. అదే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఎక్కడ చూసినా చలనమే కనిపిస్తుంది. లోపల బయట ప్రతి క్షణం కదలికే జీవన శైలి. మన లోపల ప్రతి అవయవం, ప్రతి కణం, ప్రతి ఊపిరి కదిలే ప్రవాహంలోనే ఉంది. అలానే మన బయట ఉన్న ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూగ్రహం అన్నీ కూడా నిరంతరంగా కదులుతూనే ఉన్నాయి. ఏది నిశ్చలంగా లేదు, నిశ్చలతను కోరడం కూడా లేదు. ఇదే భావాన్ని భారతీయ తత్వశాస్త్రం మరియు యోగశాస్త్రం ఒక అద్భుతమైన సూక్తిగా చెబుతుంది. అదే యత్ పిండే తత్ బ్రహ్మాండే. అంటే ఈ సూక్ష్మం ఈ విశ్వం యొక్క మహత్వాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది అని. కావున ఈ విశ్వంలో ఉన్నదే మనలో కూడా ఉంది. అందుకు ఈ విశ్వంతో అనుగుణంగా జీవించడానికి మనం కదలికలతో జీవించాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని సరికొత్త కోణం నుండి చూద్దాం. అదే పరిణామ శాస్త్ర ఆధారం. చలనం వల్లే మన పూర్వీకులు వారి ఉనికిని నిలుపుకున్నారు. మన చరిత్రను ఓసారి తిరిగి చూస్తే ప్రాచీన యుగాలలో శారీరక శ్రమ అనేది జీవన శైలిలో భాగంగా ఉండేది. మన పూర్వీకులు ఆది మానవులుగా ఉన్నప్పుడు వేటగాలుగా జీవించేవారు. వారు ఆహారం కోసం నిత్యం ఎన్నో మైళ్ళ కొద్దీ నడిచేవారు. కొండలు గుట్టలు ఎక్కేవారు, చెట్లెక్కేవారు, వేటాడేవారు మరియు చెరువుల నుండి నీళ్లు తెచ్చుకునేవారు. వారు జంతువుల నుండి పారిపోవాల్సిన పరిస్థితులకు కూడా ఎదురయ్యేవారు. ఇలా చూస్తే వారి జీవితం మొత్తం చలనం మీదే ఆధారపడి ఉండేది. అందుకే వారు సహజంగానే ఆరోగ్యంగా ఉండేవారు. ఆ జీవన విధానం మన శరీరానికి అభివృద్ధి దారిగా మారింది. కాబట్టి మనం తెలుసుకోవలసినది, మనలో కదలిక ఒక నిత్య ధర్మం, మన విశ్వంలో కదలిక ఒక శాశ్వత ధర్మం. మన పురాణాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి, అలానే స్పష్టం చేస్తున్నాయి. సూర్యదేవుని పరిభ్రమణం కాలానికే ఒక హృదయ స్పందన. ఇది నిరంతరం కదలాడే చలనం. నందీశ్వరుడు పరవశంతో కైలాసాన్ని ప్రదక్షిణ చేస్తాడు. ఇది ఆనందమయ చలనం. ఆ మహాశివుని తాండవం సృష్టి స్థితి లయలకు ఓ స్వరూపం. అది
ఈ గతిశీల సమతుల్యత చలనం. అంజనీ పుత్రుడు హనుమంతుడు సముద్రం మీదుగా చేసిన పరాక్రమం బలానికి ప్రదర్శన కాదు, అది ధర్మానికి లయమైన ఒక చలనం. అది కాబట్టి గుర్తు పెట్టుకుందాం, చలనం అనేది దైవిక క్రమాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కారణం లేకుండా కదలకపోవడం సుఖమయం కాదు, అది మన శరీరంలో కూడుకున్న దైవిక రూపురేఖలను మర్చిపోవడమే. మన పూర్వీకులు వారి శరీరాలను స్థిరత్వం, సుఖాల కోసం వినియోగించుకోలేదు. శారీరక శ్రమతో నిరంతరం వారు అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా రూపుదిద్దుకున్నారు. ఈ రోజుల్లో ఈ సాంకేతిక ప్రగతులు మన జీవనాన్ని బహుశా సౌకర్యవంతంగా మార్చాయి, కానీ ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి. ఈ ఆధునిక జీవన విధానం పూర్తిగా మన ఆరోగ్యంపైనే భారం వేసింది. సాంకేతిక సౌకర్యాలతో పాటు శారీరక నిష్క్రియత, స్టిల్నెస్ అనే ప్రమాదకరమైన అలవాటు వచ్చి పడింది. ఈ ఆధునిక జీవన శైలి వల్లే బీపీ, షుగర్, గుండె రోగాలు, ఆర్థరైటిస్ వంటి అనేక రకరకాల సివిలైజేషన్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం జ్ఞప్తిలో ఉంచుకోవాల్సింది ఒకటే, మన పూర్వీకుల అనాది కాలం నుండి నేటి వరకు మన శరీరానికి శారీరక శ్రమ యొక్క అవసరం అనేది కొంచెం కూడా మారలేదు, అలానే మారబోదు కూడా. ఇప్పుడు మన శరీరానికి మరియు వ్యాయామానికి ఉన్న ఈ సంబంధాన్ని పరిశోధన ఆధారాల కోణం నుండి చూద్దాం. (2012) లీ ఎటాల్ లాన్సెట్ తమ అధ్యయనంలో ఒకటి పేర్కొన్నారు. శారీరక నిష్క్రియత, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ప్రపంచ మరణాలకు 4వ ప్రధాన కారణంగా పేర్కొనబడింది. ఇది ప్రతి సంవత్సరం సుమారు 53 లక్షల మృతులకు కారణం అవుతుంది. మనకు కూసింత ఆరోగ్యం బాగుందని అనిపించిన వెంటనే వ్యాయామం చేయడం, శారీరక శ్రమ చేయడం మానేయాలని చూస్తాం. ఇది అపరాధం కాదు, ఇది అజ్ఞాన ఫలితం. చాలా మందికి వ్యాయామం ఒక శిక్షలా అనిపిస్తుంది, చేయాలి కానీ చేయకూడదు అనిపిస్తుంది. ఆ పని నుండి దూరంగా పారిపోతారు, ఆ పని నచ్చదు దూరంగా పారిపోతారు. అలానే వాళ్ళు కూర్చునే జీవన శైలికి అలవాటు పడిపోతారు. నెమ్మదిగా, నిశ్చలంగా, ఉత్సాహం లేని దిశగా వెళ్ళిపోతుంది. తమ సానుకూలతను పెంచుకుంటూ వారిలో తామసిక లక్షణాలైన అలసట, నిరాశ, నిర్లక్ష్యాలను పెంచి పోషిస్తూ ఉంటారు. కావున ఈ ఒక్క విషయాన్ని మనం బలంగా గ్రహించాలి. మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు మన శరీరానికి, శారీరక శ్రమకి ఉన్న సత్సంబంధమైన సంబంధం ఇసుమంత కూడా మారలేదు. ఈ సత్యాన్ని మన ఋషులు అప్పట్లోనే వారి తపోశక్తితో, పరిశోధనతో మరియు అనుభవంతో తెలుసుకున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ధృవీకరిస్తుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బాలుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా ప్రతి ఒక్కరికి కదలికే జీవితం. హడ్జా గిరిజనులు ఆఫ్రికాలోని ఆధునిక వేటగాల తెగ. వీరు ప్రతిరోజు కదలడం వల్ల వారికి గుండె సంబంధిత వ్యాధుల రేటు చాలా తక్కువగా ఉంది. ఇంకో అధ్యయనం ప్రకారం ప్రతిరోజు వ్యాయామం చేయగలిగితే సర్వమరణ ముప్పు 33% వరకు తగ్గుతుంది. కావున మనమందరం చలించాలి, మనమందరం కదలాలి. జాగ్రత్తగా, శ్రద్ధగా, ధర్మంగా చలించాలి. ఇంకో అధ్యయనంలో 40 ఏళ్ల లోపు వారిలో గుండె ఆఘాతాలు భయంకరంగా పెరుగుతున్నాయి. మరొక పరిశోధనలో చలనం లేకపోతే కండరాల బలం తగ్గిపోతుంది, సార్కోపీనియా, ఎముకల ఘనత తగ్గిపోతుంది, ఆస్టియోపోరోసిస్, తద్వారా వాటిలో పట్టుత్వం జారిపోతుంది. మరొక అధ్యయనం ప్రకారం 8 ఏళ్ల వయసు తర్వాత మన వెన్నెముకలోనికి డిస్కులకు నేరుగా రక్త సరఫరా క్రమంగా ఆగిపోతుంది. కావున అవి కదలిక ద్వారా మాత్రమే పోషణ పొందబడతాయి. అదే కారణంగా పిల్లలు 8 ఏళ్ల వరకు ఎంతో చురుకుగా ఉంటారు. అప్పటిదాకా వారి వెన్నెముకకు నేరుగా రక్త ప్రవాహం ఉంటుంది. ఆ తరువాత అది క్రమంగా ఆగిపోతుంది. కావున వారి వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న వయసు నుండే నియమితమైన వ్యాయామం ఎంతో అవసరం. ఇంకో అధ్యయనంలో
చలనం వల్ల మైటోకాండ్రియా మానవ కణాల్లోని శక్తి కేంద్రం సక్రమంగా పనిచేస్తుంది. దీనివల్ల శక్తి, యవ్వనం, ఆరోగ్యం కొనసాగుతాయి. అదే చలనం లేకపోతే మైటోకాండ్రియా మందగిస్తుంది. దీంతో మనకు అలసట, వృద్ధాప్యం మరియు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఇంకో అధ్యయనం ప్రకారం చలనం వల్ల మెదడులో BDNF బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే మూలకం విడుదల అవుతుంది. ఇది మెదడులోని కొత్త న్యూరాన్లను ఏర్పరిచే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే చలనం మన మెదడు నేర్చుకునే శక్తిని కూడా పెంచుతుంది. ఈ నిజాన్ని బహుశా ఇప్పుడే కాదు, మన పూర్వీకులు అప్పుడే తెలుసుకున్నారు. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెబుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ చేయాల్సింది శారీరక శ్రమ. మన పూర్వీకులు వ్యాయామాన్ని వ్యతిరేకించాల్సిన పనిగా చూడలేదు. వారు నేల మీద కూర్చోవడం, మోకాలపై ఉండడం, పరుగులు పెట్టడం, బరువులు మోయడం, చెట్లెక్కడం ఇవన్నీ వారి జీవనశైలిలో భాగం. కానీ నేటి ఆధునిక సమాజంలో శారీరక శ్రమకు వీలైనంత దూరంగా ఉండటం గొప్ప అన్న ప్రవృత్తి పెరిగిపోయింది. ఈ కార్యకలాపాల వల్ల వెన్నెముక, తుంటులు, మోకాళ్ళు, భుజాలు మొత్తం శరీరమే భారంగా మారిపోతుంది. అందుకే ఆధునిక జీవనాన్ని చలనక్షయము అని పిలవదగిన స్థితికి మనం చేరుకున్నాం. మరొక అధ్యయనంలో చలనం జీవన సారం, అది లేకుంటే శరీర వ్యవస్థలు అన్నీ క్షయించడమే మిగులుతుంది. ఆధునిక సౌకర్యాల వల్ల మనకు సుఖం అనిపిస్తుంది, కానీ శరీరానికి అది సౌఖ్యం కాదు. మెత్తటి పరుపులు, దిండులు, నాజూకైన మంచాలు, కూర్చోవటానికి డిజైన్ చేసిన కుర్చీలు అన్నీ మనకు సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ శరీరానికి అవి మేలు చేయవు అన్నదే నిజం. ఇవి మన ఎముకలు మోయవలసిన భారాన్ని తమ చుట్టూ ఉన్న కండరాలకు, లిగమెంట్లకు మరియు చర్మం మీదికి నెడుతాయి. ఇలా ఎప్పటికప్పుడు జరిగే సూటిగా కనిపించని మార్పులతో కాలక్రమేణా ఈ చింతన లేని అలవాట్లు మన స్థితిని చెడగొడతాయి. వెన్నెముక బలహీనమవుతుంది. ప్రకృతి సమర్పించిన శక్తిని మానవుడు మౌనంగా కోల్పోతున్నాడు. మరొక అధ్యయనంలో చలనం అనేది జీవితం యొక్క మూలసారం, అది లేకపోతే శరీర వ్యవస్థలు నశించిపోతాయి. కానీ ఈ ఆధునిక శాస్త్రం దీనిని గుర్తించకముందే మన పూర్వ ఋషులు దీన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. ప్రాచీన యోగ విధానాలలో, హఠయోగం వంటి పద్ధతులలో శరీర కదలికతో పాటు మనసు నియంత్రణ, ఊపిరి నియమనం, అంతర్సమతుల్యతకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజుల్లో ఆధునిక శాస్త్రం చెబుతుంది, శారీరక లాభాలే కాకుండా మానసిక లాభాలు కూడా వ్యాయామంలో ముఖ్యమైనవే. ఉదాహరణకు ఒత్తిడి తగ్గించడం, మెదడులో స్పష్టత పెరగడం, భావోద్వేగ సమతుల్యత కలగడం. ఇప్పుడు వ్యాయామాన్ని కేవలం కండరాల పని అనే కాదు, ఇది మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు జ్ఞాపకశక్తి మెరుగుదలకు కీలకం. మరొక అధ్యయనంలో మనం తీసుకున్న ఆహారం ఎంత మంచిదైనా సరే, మనం సరిగ్గా కదలకపోతే మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు అన్నీ కూడా విశ్రమంగా ఎదిగిపోతూ ఉంటాయి. మరొక అధ్యాయంలో తేలిన విషయం, ప్రతిరోజు కదలడం వల్ల మన రిఫ్లెక్సులు పదునవుతాయి, మన దృష్టి కేంద్రీకృతమవుతుంది, మన కదలిక సమన్వయం మెరుగవుతుంది. ఇదే కారణంగా పురాతన యోధులు, సాధువులు, యోగులు వారు గంటల కొద్దీ నిరంతర శారీరక సాధన చేసేవారు. అందుకే యోగాలో అంటారు, శరీరం ఆద్యం కలుధర్మ సాధనం అని. అంటే ఈ శరీరమే ధర్మాన్ని ఆచరించేందుకు మొట్టమొదటి సాధనం. మన శరీరాన్ని విశ్రాంతిలో ఉంచితే అది క్షీణిస్తుంది, అదే కదలికలో ఉంచితే అభివృద్ధి చెందుతుంది. అందుకే మన ఋషులు సూర్య నమస్కారాలు, దండవైతక్, మల్లకం, ఆసనాల ద్వారా ఈ దివ్య యంత్రాన్ని గౌరవించమని సూచించారు. కావున గుర్తుపెట్టుకుందాం, కదలికే ఔషధం. నిశ్చలత అనేది శాంతి కాదు, అది క్షీణతకు నాంది.
పై అన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను గమనించాక ఒకటే స్పష్టమవుతుంది. అది ఏంటంటే పై అన్ని విషయాలు శరీరంలో అంతర్గతంగా జరిగే ఒక నియమాన్ని వెల్లడిస్తున్నాయి. అదే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఇది ఓ శాస్త్రీయ చట్టం. మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే సమయంతో పాటు క్రమంగా కండరాలు, ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఈ అన్ని వ్యవస్థలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. ఉదాహరణకు అంతరిక్షంలో భూమాకర్షణ శక్తి, గ్రావిటీ భూమి మీద కంటే 1/6 ఉంటుంది. అందువల్ల వారి కండరాలలో పని తగ్గి కదలిక లేక బలాన్ని కోల్పోతారు. అలానే ఏదైనా జబ్బు చేసి మంచాన పడేవారు వారి కండరాల మరియు ఎముకల దృఢత్వాన్ని వేగంగా కోల్పోతారు. అలానే ఇంకొక ప్రకృతి నిర్మితమైన శిక్షణ విధానం, నియమం కూడా స్పష్టమవుతుంది. దాన్నే శాస్త్రం హార్మెసిస్ అని పిలుస్తుంది. హార్మెసిస్ అంటే ప్రతికూలతతో బలపడే శక్తి. మన శరీరానికి చిన్న మోతాదులో వచ్చే ఒత్తిడులు సరిగ్గా ఉపయోగిస్తే అవి శరీరాన్ని బలంగా మారుస్తాయి. ఈ ప్రక్రియను శాస్త్రంలో హార్మెసిస్ అని అంటారు. కావున కొంచెం ఒత్తిడి మంచిదే, అదే ఒత్తిడి మోతాదు మించితే ప్రమాదకరం. హార్మెసిస్ యొక్క నిజ జీవిత ఉదాహరణలు. మొదటగా వ్యాయామాన్ని ఒత్తిడిగా తీసుకుంటే ఇది సరియైన మోతాదులో చేయడం వల్ల కండరాల బలవృద్ధి, మెదడు ఉత్సాహం జరుగుతుంది. అదే వ్యాయామం మోతాదు మించితే గాయాలు, అలసట జరగవచ్చు. రెండవది ఉపవాసం. ఇది ఒత్తిడిగా మన శరీరంపై ప్రయోగిస్తే మన శరీరంలోని కణాలకు సంస్కరణ, దీర్ఘాయుష్మత్వం లభిస్తాయి. అలానే ఉపవాసం మోతాదు మించితే ఆకలి చచ్చి క్షీణత ప్రారంభం అవుతుంది. మరొకటి వేడి అనే ఒత్తిడిని శరీరంపై ప్రయోగిస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. అదే వేడి మోతాదు మించితే వడదెబ్బ తగులుతుంది. చల్లదనం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే చల్లదనం మోతాదు మించితే హైపోథర్మియా జరగవచ్చు. కావున ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒత్తిడి మంచిదే. కొంచెం ఒత్తిడి శరీరాన్ని ఎన్నడూ చెడగొట్టదు, దాన్ని దృఢంగా మారుస్తుంది. ఇదే సత్యం. ప్రకృతి మన శరీరాన్ని ఒత్తిడికి తగినట్లుగా రూపొందించింది. చిన్నగా పరీక్షిస్తే అది వికసిస్తుంది. అదే నిష్క్రియగా ఉంచితే పాడవుతుంది, వికటిస్తుంది. కావున మనం గుర్తించాల్సింది ఒత్తిడి మానవ శరీరానికి శాపమేం కాదు. సరి అయిన మోతాదులో సరైన సమయంలో ఇస్తే అది అభివృద్ధికి దారి తీస్తుంది. హార్మెసిస్ అనేది మన శరీరంలో సహజంగా అమలయ్యే శిక్షణ పద్ధతి. మనల్ని బలంగా, సహనంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఆధునిక శాస్త్రం ఇప్పుడు ఒప్పుకుంటుంది, కానీ అనాదిగా మన ఋషులు ఈ పరమసత్యాన్ని చెప్పారు. చలనం కేవలం కండరాల కోసం కాదు, ఇది మన మెదడుని తీర్చిదిద్దుతుంది, గుండెను పటిష్టంగా చేస్తుంది, రోగనిరోధక వ్యవస్థను మేల్కొల్పుతుంది. మనం కదిలినప్పుడు మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్లు వెలుగులతో నిండుతాయి. గుండె మన శరీరంలోని ప్రతి మూలకు ప్రాణాన్ని నింపుతుంది. ఎముకలు భారాన్ని భరించడం ద్వారా బలపడతాయి. మన జన్యు వ్యవస్థ మరమ్మత్తు, సహనం, దీర్ఘాయుష్మత్వం అనే సంకేతాలను బలంగా స్పందిస్తుంది. కానీ నిష్క్రియత, ఇనాక్షన్ వల్ల ఈ ప్రక్రియలన్నీ క్రమంగా ఆగిపోతాయి. కావున చలనం అంటే చికం కాదు, ఇది మన శరీర నిర్మాణంలో సహజంగా ఉన్న ఒక తత్వం. అందుకే మన ఋషులు ఒకటి ఘనంగా ప్రకటించారు: దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేత జ్ఞాన నిర్మాల్యంసో అహంభావేన పూజయేత్. అంటే ఈ దేహాన్ని దేవాలయంగా భావించాలి. ఇందులో నివాసం చేసే జీవుడు నిత్యమైన దేవుడు. అజ్ఞాన రూపమైన మలీనాలను పారద్రోలిన తర్వాత సోహం అనే భావంతో, అంటే నేను ఆ పరమాత్మనే అన్న భావంతో ఈ దేవుణ్ణి పూజించాలి. కావున ఈ శరీరమే మన ధర్మాన్ని ఆచరించడానికి మొట్టమొదటి సాధనం. ఈ శరీరాన్ని గౌరవించాలి, నిందించకూడదు. ఋషులు చెప్పిన ప్రకారం చలనం వల్ల నాడులు శుద్ధి అవుతాయి, ప్రాణశక్తి మేల్కొంటుంది మరియు త్రిగుణములు సమతుల్యతకు వస్తాయి. అదే చైతన్యంతో కూడిన చలనం లేకపోతే, కాన్షియస్ మూమెంట్,
ప్రాణశక్తి మందగిస్తుంది. అగ్ని, 2 రకాల అగ్నులు, పాచకాగ్ని, జీవాగ్ని, రెండూ బలహీనమవుతాయి. శరీర వ్యవస్థలన్నీ నిశ్చలత్వంలో క్షీణించసాగుతాయి. కాబట్టి మనమందరం కదలాలి. శ్రద్ధతో, వినయంతో. ఈ శరీరం మనకు వరం. దానిని అపహాస్యంతో కాకుండా అర్హతతో వాడాలి. ఇప్పుడు మరొక కోణం, చారిత్రాత్మక కోణం, వ్యాయామ శాస్త్ర ఆవిర్భావం. వ్యాయామ శాస్త్రం ఎలా మొదలైంది? వ్యాయామ శాస్త్రం అనేది ఇటీవలే శాస్త్ర ప్రపంచంలోకి ప్రవేశించింది. 19వ శతాబ్దం చివరి వరకు శరీరంలోని వ్యాయామ స్పందన గురించి ఎక్కడా ఎప్పుడూ పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఆయా రోజుల్లో ప్రధానంగా వైద్యపరమైన సమాచారం సేకరించడంపైనే శాస్త్రజ్ఞుల దృష్టి ఉండేది. అయితే 1889లో ఫెర్నాండ్ అనే శాస్త్రవేత్త ఫిజియాలజీ ఆఫ్ బాడీలీ ఎక్సర్సైజ్ అనే పేరుతో ఎక్సర్సైజ్ ఫిజియాలజీ మీద మొట్టమొదటి పాఠ్యపుస్తకాన్ని రాశారు. అక్కడి నుండే వ్యాయామ శాస్త్రం అనే విభాగం స్పష్టంగా ఆవిర్భవించింది. అయితే వ్యాయామం అంటే ఏమిటి? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ ప్రకారం వ్యాయామం అంటే శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు లేదా బలాన్ని పెంచేందుకు చేసే శారీరక కదలికలు. అంటే ఇక్కడ కండరాల సంకోచం, కీల కదలికలు ఒక బాహ్య భారాన్ని ఎదుర్కొనేలా చేస్తారు. ఈ భారాలు వేర్వేరు రూపాల్లో ఉండవచ్చు. బరువులు, వెయిట్, డంబెల్స్, స్ప్రింగులు, ఎక్స్పాండర్స్ లేదా మన సొంత శరీర బరువే కావచ్చు. కానీ వ్యాయామం అనే పదం కేవలం జిమ్లో జరిగే పనులకే పరిమితం కాదు. ఇది చాలా విశాలమైన భావన. ఉదాహరణకు నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైక్లింగ్, అలానే బయట జరిగే ఆటలు అన్నీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యాయామం అనే పరిమితికి వస్తాయి. అది ఎలాగంటే వీటన్నింటిలో అంతర్గతంగా ఒకటే జరుగుతుంది. అదే మన గుండె చప్పుడును విశ్రాంతి స్థితి కంటే ఎక్కువగా ఉండేలా చేస్తాయి. వీటన్నిటి లక్ష్యం ఒకటే, శారీరక ఆరోగ్యాన్ని సాధించడం మరియు కొనసాగించడం. ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఏమిటి? కేవలం జబ్బులు లేని స్థితియో లేదా బరువు పరిమితుల్లో ఉండటమో లేదా ఆదర్శ శరీరాకృతి కలిగి ఉండటమో అన్నవి నిజంగా ఫిట్నెస్ కాదు. సరళంగా చెప్పాలంటే ఫిట్నెస్ అనేది మనం రోజూ చేసే పనులను ఉత్సాహంగా, అలసట లేకుండా, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తితో చేయగల సామర్థ్యం. ఇదే ఫిట్నెస్ని అమెరికా అధ్యక్షుల శారీరక దృఢత్వ మండలి ప్రకారం ఫిట్నెస్ అనేది శరీర బలం, శరీర ఓర్పు మరియు శరీర వంచే శక్తి, ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో దాన్ని కొలత. ఫిట్నెస్ అనేది శారీరక శ్రమకు శరీరం ఎలా సానుకూలంగా స్పందిస్తుందో చెప్పే సామర్థ్యం. కేవలం ఫిట్నెస్లోని రకరకాల లక్షణాలలో ఒక లక్షణం మాత్రమే అభివృద్ధి చేయడం, మిగతావన్నీ పట్టించుకోకపోవడం అన్నది సంపూర్ణ ఫిట్నెస్ కాదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెద్ద కండరాలతో కనిపించినా తన మోకాలను వంచకుండా తన అరచేతితో భూమిని తాకలేకపోతే, అతనికి సరైన ఫ్లెక్సిబిలిటీ స్థాయి లేదు అని, అంటే ఫిట్నెస్లో ఒక కీలక అంశం లోపిస్తుంది అని. కాబట్టి వ్యాయామ ప్రోగ్రాముల్లో ప్రతి అంశానికి సమాన ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ ఫిట్నెస్ అనే పదానికి ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితుల మీద ఆధారపడి వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక ప్రొఫెషనల్ మ్యారథాన్ రన్నర్ ఒకసారి చెప్పవచ్చు, ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక నా ఫిట్నెస్ తగ్గింది, మ్యారథాన్ పూర్తి చేయడానికి ఇప్పుడు నాకు 2.5 గంటలు పడుతుంది అని. అంటే ఆయనకు అది తక్కువ సామర్థ్యమే. అలానే హృదయ రోగం నుండి కోలుకుంటున్న ఓ వ్యక్తి తన డాక్టర్కి చెప్పవచ్చు, ఇప్పుడు నేను 1/2 కిలోమీటర్ నడవగలుగుతున్నాను, నాకు ఉక్కిరి బిక్కిరి అనిపించట్లేదు, నేను ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను అని. అంటే అతనికి అదే ఫిట్నెస్. అంటే ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే ఫిట్నెస్ లేకపోవడం అన్న పదాలకు
ప్రత్యేక సందర్భానుసారంగా వేర్వేరు అర్థాలు ఉండొచ్చు. దీంతో వ్యాయామ ఆవిర్భావ శాస్త్రాన్ని చూసాం. ఇప్పుడు వ్యాయామం కనుగొనక ముందు మనం ఏం చేసేవాళ్ళం? చరిత్రలోకి ఒక చూపు. వ్యాయామం అంటే కేవలం ఆధునిక జిమ్ల వ్యాసంగం కాదు. మన పూర్వీకుల కాలం నుంచే వారికి శారీరక బలం ఒక విలువైన గుణంగా ఉండేది. అన్ని నాగరికతలలో శరీర దృఢత్వాన్ని గౌరవంగా చూశారు. ఒకసారి వెనక్కి చూస్తే వ్యాయామం అనే భావన మనిషి నాగరికత మొదలైనప్పటి నుంచి మన సాంస్కృతికంలో ఉన్నదే. అన్ని ప్రాచీన నాగరికతలో శారీరక బలం గౌరవించబడింది. ఉదాహరణకు గ్రీకు పురాణాల్లో హెర్క్యులిస్ అనే వీరుడు 12 కఠినమైన పనులను పూర్తి చేయడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించాడు. ఇవే హెర్క్యూలియన్ టాస్క్స్ అన్న పేరుతో ప్రసిద్ధి పొందాయి. అలానే 6వ శతాబ్దానికి చెందిన మిలో అనే ఒక క్రీడాకారుని కథ కూడా ప్రసిద్ధం. ఆయన మొదట చిన్న దూడని తలపైకి ఎత్తేవాడు. ప్రతిరోజు అదే చేస్తూ ఆ దూడ ఎదుగుతూ ఒక ఎద్దుగా మారింది. ఇక మీలో గారు తల మీద ఎద్దుని ఎత్తగలిగేంత బలశాలి అయ్యారు. అలానే 6 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కూడా అయ్యారు. మరో గాథ మ్యారథాన్కి ప్రేరణగా మారిన కథ. ఫేడిపిడ్స్ అనే రన్నర్ ఒక కీలక వార్తను చేరవేయడానికి గణనీయమైన దూరం పరిగెత్తాడు. అక్కడి నుంచే మ్యారథాన్ రన్, పరిగెత్తడం అనే భావన మొదలైంది. అలానే బౌద్ధమత సన్యాసులు ఒత్తిడి నివారణ, శరీర నియంత్రణ కోసం కుంగ్ఫు వంటి విద్యలను అభ్యసించేవారు. ఆయుధాలు లేకుండా శరీరాన్నే ఆయుధంగా మార్చుకునే మార్గంగా. ఇకపోతే మన భారతీయ పౌరాణిక సాంప్రదాయంలోనూ హనుమంతుడు శక్తికి, భక్తికి ఒక ప్రతీక. మహాభారతంలో శ్రీకృష్ణుడు జనురుడు, ముస్తికుడు అనే బలవంతుల్ని ఓడించడం ద్వారా శారీరక నైపుణ్యాన్ని చూపించాడు. అదే మహాభారతంలో కౌరవులు, పాండవులు వారు కూడా యుద్ధ నైపుణ్యాలను అభ్యసించేందుకు శారీరక శిక్షణ పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. అందువల్ల క్రీడల చరిత్రను ప్రాచీన కాలం నుంచే కనుగొనవచ్చు. కానీ వ్యాయామాన్ని శాస్త్రంగా అభివృద్ధి చేయడం ఇటీవల కాలం నుంచే మొదలైంది. ఈ అనాది కాలం నుండి వస్తున్న క్రీడలకు ప్రతి క్రీడకి ఒక తోడు కావాలి, ఒక ప్రత్యర్థి కావాలి, లేదా ఓ పరికరం కావాలి. ఉదాహరణకి కుస్తీకి ప్రత్యర్థి కావాలి, స్విమ్మింగ్కి నీరు కావాలి, సైక్లింగ్కి బైసైకిల్ కావాలి, గుర్రపు స్వారీకి గుర్రం కావాలి. ఇలా వీటిలో చాలా క్రీడలకు బహిరంగ ప్రదేశాలు, మంచి వాతావరణ అనుకూలత ఎంతో అవసరం. ఈ క్రీడలకు సాధారణ వ్యాయామాలతో పోల్చినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. క్రీడలకు ఒక ప్రత్యేకత ఉంది. అవేమిటంటే అవి సంతోషకరంగా ఉంటాయి. మనం శ్రమిస్తున్నామన్న భావన మర్చిపోయేలా చేస్తాయి. పెద్దవాళ్ళను కూడా చిన్నపిల్లల్లా ఆనందింపజేస్తాయి. మనం కదులుతాం, చెమట పట్టేలా కష్టపడతాం, అయినా కూడా మన ముఖంలో చిరునవ్వే ఉంటుంది. క్రీడల్లో మనసు శారీరక శ్రమకు తక్కువ ప్రతిఘటనతో ఉంటుంది. అయితే ఈ క్రీడలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏమనగా వీటికి ఆపోనెంట్స్, ప్రత్యర్థులు కావాలి, ఎక్విప్మెంట్స్, పరికరాలు కావాలి, స్కెడ్యూల్స్ మరియు బహిరంగ ప్రదేశాలను డిమాండ్ చేస్తాయి. అలానే గాయాల ప్రమాదం కూడా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. జాగింగ్, ఈత, జిమ్ వర్కౌట్స్ లాంటి సాధారణ వ్యాయామాలను పరిశీలిస్తే పద్ధతిగా అమర్చబడి ఉంటాయి. అందరికీ సాధ్యమైనవి, అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ వీటికి కూడా సమయం కావాలి, ఎక్విప్మెంట్ అవసరం కావచ్చు. అలానే మానసికంగా కొంత నిరుత్సాహం కలిగించవచ్చు. రోజు అదే పని మోనోటనీ కూడా అవ్వచ్చు. అందుకే చాలామంది ప్రారంభించి తరువాత కొనసాగించలేరు, సస్టైన్ కాలేరు. ఇవి ఎక్కువగా శరీరంపైనే దృష్టి పెడతాయి. కావున మనసుకు మిగిలేది నిరాశ. అందుకే మనం వెతుకుతున్నది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసుని శాంతిపరిచి ఆత్మను మేల్కొల్పే వ్యాయామం. అదే ప్రక్రియ. ఆ ప్రక్రియే సూర్య నమస్కారం.
ఇతర శారీరక వ్యాయామాల్లో ఉన్న పరిమితులు, సమస్యలను గమనించాక సూర్య నమస్కారం యొక్క గుణాలు, విలువలు అర్థమవుతాయి, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇక యోగా సూర్య నమస్కారాలను చూసినట్లయితే ఇది కాలాతీతం, సులభం మరియు సంపూర్ణం. విద్యకు ఎటువంటి పరికరాలు అవసరం లేదు, ఎటువంటి యంత్రాలు అవసరం లేదు, అలానే ఎటువంటి ఉపకరణాలు కూడా అవసరం లేదు. తేలికగా చేయగలిగేది, సమయాన్ని ఆదా చేసేది మరియు ఎవరికైనా సులభంగా సాధ్యమయ్యేది. ఎక్కడైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. జాతి, వర్గ, కులవర్ణ, వయోలింగ భేదాలేమీ లేకుండా ప్రతి ఒక్కరూ అనుకూలంగా చేయదగినది. ఇది తక్కువ స్థలంలోనే సాధించవచ్చు, ఎటువంటి ఖర్చు లేకుండా. అయితే దీనికి కావలసింది ఏమిటి? దీనికి కావలసింది కేవలం మీరు, మీ శ్వాస, మీ జాగృతి మరియు ఉదయించే సూర్యుని అభిముఖంగా దర్శిస్తే చాలు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం ఒక సంపూర్ణ వ్యాయామ ప్రోగ్రాముల్లో ఉండాల్సినవి ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ మరియు ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్. సరిగ్గా చెప్పాలంటే వ్యాయామం అంటే బరువులు ఎత్తడమో కార్డియోనో కాదు. శరీరంలోని ప్రతి ముఖ్య కండర సమూహం చలనంలో చలించేలా ఉండాలి. కానీ చరిత్రలో ఎక్కడ చూసినా ఏ వ్యాయామం కూడా ఇంత సమగ్రంగా, ఇంత సంపూర్ణంగా పనిచేయదు. ఒక్క ప్రక్రియ తప్ప, ఆ ఒక్క ప్రక్రియే సూర్య నమస్కారం. సూర్య నమస్కార ప్రత్యేకత ఇక్కడ మనకు అర్థమవుతుంది. సూర్య నమస్కారం తల నుంచి పాదం వరకు ప్రతి కండరాన్ని కదిలించేలా సమగ్రమైన చలనం ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలపైన ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది, మనసుని శాంతింపచేస్తుంది, అలానే ఆత్మను ఉత్తేజితం చేస్తుంది. ఇవన్నీ ఒకే ప్రవాహంలో జరుగుతాయి. అందుకే ఈ విద్య ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజల మన్నను పొందింది, ప్రతిష్టను సంపాదించుకుంది. సూర్య నమస్కారం అనే ఒక్క ప్రక్రియ పైనే ఎన్నో గ్రంథాలు రచింపబడ్డాయి. కావున కేవలం శారీరక దృష్టికోణం నుండి చూసిన ఒక సాధారణ వ్యక్తి దృష్టిలో సూర్య నమస్కారం కేవలం శారీరక వ్యాయామంగా తలుస్తారు. అలా చూసిన సూర్య నమస్కారమే అత్యుత్తంగా, ప్రత్యేకంగా వెలుగొందుతుంది. అయితే ఇది కేవలం ఉపరితలం మాత్రమే. ఎందుకంటే సూర్య నమస్కారం యొక్క అసలు ప్రత్యేకత అంతా ఈ విద్య శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్నది కంటే, ఈ విద్య మనసులో ఏం మేల్కొల్పుతుందో, ఆత్మలో ఏం దర్శింపజేస్తుందో అదే ఈ విద్య యొక్క అసలైన గొప్పతనం అంతా. ఇక మనం రాబోయే వీడియోలలో సూర్య నమస్కార క్రమంలో దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలను, ప్రతి ఆసన రూపకల్పనలో నిలుపబడిన యోగ తత్వాలను మరియు ఎందుకు ఆ సూర్యుడే నమస్కార యోగ్యుడై ఎంపిక చేయబడ్డాడో అన్న ఆ లోతైన కారణాన్ని మరియు ఎన్నో విశేషాలను అనుసంధానం చేస్తూ కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.